తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అనంతమైన తన భక్తి ప్రవాహంతో సంకీర్తనా సాగరాన్ని నిర్మించిన సృజనశీలి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల స్వరరాగ సంగమమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ శబరి గిరీష్ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా సేవలందిస్తున్న డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. గోవిందుని గోపికానాథునిగా అన్నమయ్య భావిస్తూ పలు సంకీర్తనలను రచించారు. అన్నమయ్య సంకీర్తన భాండాగారంలోని మరో ఆణిముత్యము వంటి కీర్తనలు చిన్ని కృష్ణుని చేష్టితములపై యశోదమ్మతో గోపకాంతులు మొరపెట్టుకున్న వైనాన్ని అన్నమయ్య కడు రమణీయంగా వర్ణించారు. శ్రీకృష్ణుని భక్తి తత్వంతో స్వామి లీలలను రమణీయంగా వర్ణించే ఓయమ్మ యశోద వద్దన్నా మానడు అనే సంకీర్తనను ఇప్పుడు కీర్తన పాడబోతున్నారు. విని ఆస్వాదిద్దాం. గోవిందుడు ఓయమ్మ యశోద
అమ్మరో శ్రీ వెంకటాద్రి వీధులను ఎన్నెలు నెరపి ఇందిరయుతాను అమ్మరో శ్రీ వెంకటాద్రి వీధులను కమ్మి గోపికలు కాగిట గోడగా కమ్మి గోపికలు కాగిట గోడగా కుమ్మరించి సిక్కు గోవిందుడు 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 ఓయమ్మ యశోద వద్దన్న మానడు కోయని ఆడిచి గోవిందుడు కోయని ఆడిచి గోవిందుడు యశోదా కృష్ణుని లీలావైభవాన్ని మధురంగా ఆలపించావు కీర్తన. శబరిగిరీష్ గారు, కీర్తన పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? ఈ కీర్తనను చాలా బాగా పాడావమ్మా. శ్రీ కొమండూరి రామాచారి సంగీత నిర్దేశకులు వారు చేసిన ఈ కీర్తన అతి అద్భుతంగా ఉన్నది. అభేరి రాగం అంటారు, భీంప్లాస్, కర్ణాటక దేవగాంధారి, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్న రాగాలు. ఈ అభేరి రాగం ఒక విశేషం ఏంటంటే ఇటు శృంగార రసానికి భావపూర్వంగా ఉన్న ఒక రాగము, తరువాత భక్తి రసానికి కూడా చాలా బాగుంటుంది. సాహిత్య శుద్ధంతో చాలా బాగా పాడావు. మరింత సంగీత సాధన చేసి చక్కగా పాడాలమ్మా. లక్ష్మీనారాయణ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్య విశ్లేషణ మాకు అందిస్తారా? అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీకృష్ణ తత్వాన్ని నిబిడీకృతం చేస్తూ అందించినటువంటి సంకీర్తన ఇది. గోపికలంతా కూడాను ఆ యశోదమ్మతో మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఓయమ్మ యశోద వద్దన్న మానడు కోయని యారిచీ గోవిందుడు. అమ్మా మేము ఎంత చెప్పినా ఒప్పుకోవటం లేదమ్మా అంటూ గోపికలంతా కూడాను మొరపెట్టుకుంటూ ఉన్నారు. అమ్మరో శ్రీ వెంకటాద్రి వీధులను కమ్మి గోపికలు కోగిట కూడగా కుమ్మరించి సిగ్గు గోవిందుడు. సిరులను ఇచ్చేటువంటి గోవిందుడే కాదు, ముసిముసి నవ్వుల సిగ్గులను కూడా ఒలకపోసేటువంటి గోవిందుడు అంటూ అన్నమయ్య పరమ తాదాత్మ్యంతో అందించిన ఈ సంకీర్తనని స్వరభావ తాదాత్మ్యంతో ఆలపించినందుకు శుభాభినందనలు. పదకవితా పితామహుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు సులభమైన రచనా శైలితో సామాన్యులను సైతం రంజింపచేస్తాయి. స్వామిని అమ్మవార్లను నాయకా నాయకులుగా భావిస్తూ మధుర భక్తి ప్రధానంగా సాగే శృంగార సంకీర్తనలు వీణులు విందుగా అలరిస్తాయి. సంగతిగా మాటలాడ జానవౌదువే అంటూ ఉత్సాహభరితంగా సాగే ఈ సంకీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు కార్తికేయ. మాటలాడ జానవౌదువే నీ సంగతి గలదుగాన జాననే పోయిపుడు. సంగతిగా మాటలాడ జానవౌదువే నీ సంగతి గలదుగాన జాననే పోయిపుడు. సంగతిగా మాటలాడ జానవౌదువే.
వలపునించే పైడి కుండలు పెక్కువ మేడల మీద పెట్టవచ్చువో నీవు మిక్కిలినెప్పుడు నుండే మేడవో నా దేహము పెక్కువ మేడల మీద పెట్టవచ్చువో నీవు మిక్కిలినెప్పుడు నుండే మేడవో నా దేహము సంగతిగా మాటలాడ జానబౌదువే నీ సంగతి గలదుగాన జాననే పోయిపుడు సంగతిగా మాటలాడ జానబౌదువే ఇనుమడించే చెమటలు వేటికే ఇంతి రతిని తనివోని కళలెల్ల రైలు వారెరా ఇనుమడించే చెమటలు వేటికే ఇంతి రతిని తనివోని కళలెల్ల రైలు వారెరా అనువయ్యట్లానైతే అక్కువాయబో నన్ను ఘనమై కూడితివి శ్రీ వెంకటనాథుడా అనువయ్యట్లానైతే అక్కువాయబో నన్ను ఘనమై కూడితివి శ్రీ వెంకటనాథుడా సంగతిగా మాటలాడ జానబౌదువే నీ సంగతి గలదుగాన జాననే పోయిపుడు సంగతిగా మాటలాడ జానబౌదువే 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 సంగతిగా మాటలాడ జానవౌదువే అంటూ ఈ మధుర భక్తి సంకీర్తనను మనోహరంగా ఆలపించావు కార్తికేయ. శబరిగిరీష్ గారు, కార్తికేయ పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ వైజార్జు బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన ఈ భైరవి రాగ కీర్తన అతి అద్భుతంగా ఉన్నది. తిశ్ర నడలో ఉన్నది. కార్తికేయ, చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. ఈ కీర్తన కూడా చక్కగా శృంగార రసానికి తగిన రాగంలో వారు చేశారు. భైరవి రాగం చాలా ప్రాచీన రాగము. మరింత సాధన చేసి చక్కగా పాడాలి కార్తికేయ. లక్ష్మీనారాయణ గారు, కార్తికేయ పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఈ సంకీర్తన తాళ్లపాక చిన తిరుమలాచార్యుల వారు రచించినటువంటిది. నాయికా నాయకుల యొక్క సరస సంభాషణ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ సంకీర్తనను రచిస్తూ ఉన్నటువంటి చిన తిరుమలాచార్యులు వారే తనను తాను నాయికగా భావించుకున్నారు. ఇదే మధుర భక్తిలో ఉన్నటువంటి తత్వం. సంగతిగా మాటలాడ జానవౌదువే నీ సంగతి కలదుగాన జాననిపో ఎప్పుడును. సంగతి అనేటువంటి మాటకి సంసర్గము, జ్ఞానము, చేరిక, కలయిక అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఇంతటి జానతనం నీకు ఎలా వచ్చింది అని నాయకుడు నాయికను అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చిందంటావు, నీతో స్నేహం ఉండడం వల్లనే కదా అని ఆ నాయిక కూడా నాయకుడితోటి చక్కగా చెబుతూ ఉన్నది. అనువై అట్లానైతే అగ్గువాయబో నన్ను ఘనమై కూడితి శ్రీ వెంకటనాథుడా. ఈ అగ్గువాయ, అగ్గు అంటే ఇమిడి ఉండడం, చాలా దగ్గరితనంతో ఉండటం. నాయికా నాయకుల యొక్క దగ్గరితనం కూడా అలాంటిదే కదా. శబ్దార్థాల యొక్క పొందిక కూడా అలాంటిదే. అవిభాజ్యమైనటువంటి పొందిక ఉంటుంది శబ్దార్థాలకు కూడాను. ఆ అవిభాజ్యమైనటువంటి తత్వాన్ని చెప్పడం కోసం అవిభాజ్యంగా పదాలను ఏర్చి కూర్చి పెనర్చిన చిన తిరుమలాచార్యుల వారి యొక్క సంకీర్తన ఇది.
ఆ సప్తగిరీశుడి యొక్క స్వరపరమైన ఆశీస్సులు పుష్కలంగా నీకు లభించాలి అని త్రికరణ శుద్ధితో ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రగణ్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆయన రచించిన సంకీర్తనల్లో మధుర భక్తి మిళితమైన సంకీర్తనలు సరస శృంగార సరాగాలతో అందరినీ అలరిస్తాయి. బాలకృష్ణుని లీలా విశేషాలతో సాగే ఓ మధురమైన సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. అతడెవ్వడో చూపరే అమ్మలాలా అంటూ సాగే ఈ శృంగార సంకీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు ప్రకృతి రెడ్డి. చిన్ని కృష్ణని లీలా విశేషాలను అన్నమయ్య దర్శించి ఆవిష్కరించిన తీరును ఎంతో అద్భుతంగా ఆలపించారు ప్రకృతి. శబరి గిరీష్ గారు, ప్రకృతి ఆలపించిన ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? నీలాంబరి రాగంలో ఏర్పడి ఉన్నది ఈ కీర్తన. ప్రసిద్ధ సంగీత నిర్దేశకులు శ్రీ మధుకర్ గారు చేసి ఉన్నారు చక్కగా. నీలాంబరి రాగం కూడా ఒక ప్రాచీన రాగము. లాలిపాట జోలపాటలకు చాలా ఒక సూటబుల్ రాగం, చెవులకు చాలా ఇంపుగా ఉన్న ఒక రాగము.
మరింత సాధన చేసి చక్కగా పాడాలిమ్మా. ధన్యవాదాలు సార్. లక్ష్మీనారాయణ గారు, ప్రకృతి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? ఈ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రకృతిని తెలుసుకోవాలి. ప్రకృతి కూడా, ప్రకృతి అంటే మూలతత్వం అని అర్థం. ప్రతి పదంలోనూ ఒక మూలతత్వం ఉంటుంది. ఆ మూలతత్వం చుట్టూ చక్కని భాషని అమర్చి లౌకికమైనటువంటి భావాన్ని చెబుతూ అలౌకికమైనటువంటి తత్వాన్ని దర్శింపచేస్తారు అన్నమాచార్యుల వారు. ఆతడెవాడు చూపరే అమ్మలాల, ఏతుల నాడేటి కృష్ణుడు ఈతడే కాడు కదా. ఓ అమ్మలాల అంటూ ఉన్నటువంటి సంబోధన. ఏతి అనేటువంటి మాటకి స్త్రీ అని అర్థం భాషలో. స్త్రీలనంతా అంటే గోపికలనంతా కూడాను చక్కగా ఆట పట్టించేటువంటి కృష్ణయ్య ఇతనే కదా చెప్పండి అంటూ పల్లవిలో పల్లవించినటువంటి కృష్ణతత్వం చరణాలలో మనకి చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ఒక్కొక్క చరణంలో ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలన్నింటినీ అన్నమయ్య పొందుపరిచారు. ఈ శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే ఈ లీల శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడట. ఈ వెంకటాద్రిలో విలసిల్లేటువంటి దేవుడు మరెవరూ కాదు, ఈ కృష్ణుడే అన్నట్లుగా. అంటే కృష్ణుడికి ఆ వెంకటనాథుడికి అభేదాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సంకీర్తన. మరి ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలను సంకీర్తన రూపంలో అన్నమాచార్యుల వారు అందిస్తే చక్కటి ఆలాపనతోటి నువ్వు కూడా అందించావు. నీకు శుభాభినందనలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావళరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శబరిగిరీష్ శర్మ గారికి మా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తనావళరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరువేంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.